ఉంగరం గుర్తుకే మనోటు కాడియాల నరసింహ గారు ఉంగరం గుర్తుకే మనోటు ఉంగరం గుర్తుకే మనోటు అత్తా గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో అన్నా గుర్తుంచుకో ఉంగరం గుర్తు. నా పేరు కాడిగల్ల నరసింహులు. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలారా ఆలోచించండి. సరి అయినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైనది. ఎందుకంటే ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉన్నది. ఆ ఆయుధాన్ని మరి పట్టుకొని అభివృద్ధి పదంలో నడిపించే వ్యక్తికి వేస్తారా, లేకపోతే అభివృద్ధి చేయని వ్యక్తికి వేస్తారో అది మీ చేతుల్లో ఉన్నది. ఎందుకంటే మరి గ్రామంలో అభివృద్ధి చేస్తున్నటువంటి పనుల్లో మేము ఎంతగానో కృషి చేసినాం. మరి బీఆర్ఎస్ పార్టీ నుండి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎంతో శ్రమపడి ఉద్యమకారులు ఎంతో అమరులైనారు. అటువంటి సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ పంపించినటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి పనుల్లో ప్రజలందరూ ఆకర్షితులై మరి అటువంటి పనులకు ముందుండి నడిపిస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ గ్రామంలో కుంటుపడిపోతున్నాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మరి అప్పటి నుంచి కూడా ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదు ఈ గవర్నమెంట్. ఎందుకంటే హామీలు ఇవ్వటమే కానీ అమలుపరిచిన రోజులు ఎక్కడ లేదు. మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మరి ఉచిత బస్సు అన్నాడు, కానీ ఆ ఉచిత బస్సులో రోజు కొట్లాట పెట్టిస్తుంది, కానీ ఏది లేదు దాంట్లో. ఆ ఉచిత బస్సు పెట్టిండు, కానీ గ్రామాలకు ఆ ఉచిత బస్సు కూడా రాకుండా పోయింది. అందుకే నేనేం చెప్తున్నంటే ఆయన చేసిన హామీల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేరదు కూడా. అందుకే మరి ఒక్కసారి మరి కేసీఆర్ను ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. వారి ప్రభుత్వం రావాలంటే ఇప్పుడు మనం ఈ గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగరవలసిందిగా వేడుకుంటున్నాను. ఎందుకంటే మీ ఆ ఓటు అనే ఆయుధాన్ని మీ ముందుకు వస్తున్నాను నేను. మరి చదువుకున్న వ్యక్తిగా, అన్ని స్కీమ్లపై అవగాహన అయిన వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నాను నేను. ఎందుకంటే ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే ఆ స్కీమ్లు వస్తాయి, లేకపోతే రాదు అన్నట్టు కాదు. ఎందుకంటే నేను కొట్లాడేటువంటి శక్తి నా దగ్గర ఉన్నది. కొట్లాడేటువంటి అవగాహన కలిగినటువంటి చట్టాలపై నాకు అవగాహన ఉన్నది. ఆ స్కీమ్లు ఎలా రావాలనో అలా వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే బీర్ల ఐలే ఉండని, రేవంత్ రెడ్డి ఉండని, అక్కడ మోడీ ఉండని, చట్టపరకంగా వచ్చే స్కీములు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే సాధించుకోవచ్చంత తెలివి నా దగ్గర ఉన్నది. అటువంటి పట్టుదల కూడా నా దగ్గర ఉన్నది. కాబట్టి మీరు అమూల్యమైన ఓటును మరి ఉంగరం గుర్తుపై వేసి గెలిపించగలని వేడుకుంటున్నాను. మరి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి నేను ముందుంటాను. ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థల్లో ఈ ఊరికి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి పనుల్లో చాలా తీసుకొచ్చినాను. ఫ్రీ మెడికల్ క్యాంపులు ఏంది, రైతులకు వివిధ కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా తీసుకొచ్చినటువంటి స్కీములు ఏంది, ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా ఈ ఊరికి తీసుకొచ్చిన రైతులకు సంబంధించిన స్కీములు కానీ, సీడ్స్ కానీ, వివిధ పంటల వంగడాలు కానీ తీసుకొచ్చినటువంటి ఘనత మరి మా గ్రామానికి తీసుకొచ్చిన మేము. అటువంటి స్కీములు తీసుకొచ్చినటువంటి వాడిని నేను. ఇప్పటి నుంచి కాదు, విదేశాల నుంచి కూడా, జపాన్ నుంచి కూడా ఒక రకమైనటువంటి పంటలు కూడా ఇక్కడ, అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంటలు పండించే అటువంటి వంగడాలను కూడా తీసుకొచ్చే ఘనత నాకున్నది. అంటే అటువంటి మేధస్సు కలిగినటువంటి చదువులు చదివి ఉన్నాను మేము. కాబట్టి మేము ఈ ఊరికి కానీ, ఈ ఊరి ప్రజలకు కానీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్క పనిని కూడా చేయగలుగుతాను. ఓటుకు నోటు కాదు, ఓటు అనే ఆయుధాన్ని మీ ముందు ఉంచిండ్రు. ఆ ఆయుధాన్ని మీరు ఎవరికి వేస్తారో, తెలివి వాళ్ళ వానికి వేస్తారో, చదువు లేని వానికి వేస్తారో మీరే ఆలోచించుకోండి. అభివృద్ధి జరగాలంటే మంచి నాలెడ్జ్ గల వ్యక్తికి ఓటేయాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ ఆసన్నమై ఉన్నది. కాబట్టి మీరు మరొకసారి మీ పాదములకు తల వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఓటు అనే ఆయుధాన్ని మీరు వినియోగించుకొని సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని వేడుకుంటున్నాను. అదేవిధంగా మా గ్రామ వార్డు సభ్యులు వాళ్ళు కూడా మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్, మామూలు వ్యక్తులను పెట్టుకోలే,
వాళ్ళు మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు, వారికి కూడా వివిధ గుర్తింపులు ఉన్నాయి. వారికి కూడా మరి వారి గుర్తింపులపై ఓటు వేసి గెలిపించగలరని మా యొక్క మనవి చేస్తున్నాను. ఆలోచించుకొని చేయండి అని వేడుకుంటున్నాను. గుర్తుకే గ్రామ ప్రజలకు నమస్కారం. చందేపల్లి గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున 2వ వార్డు నెంబర్గా నిలబడ్డాను. మా టీము మేము ఉన్నది 8 మంది వార్డు మెంబర్లు, ఒకరు సర్పంచి. ఈ 9 మందిలో మేము టోటల్గా ఎడ్యుకేటెడ్ పర్సన్స్, యాక్టివ్ పర్సన్స్. మేము మా ఊర్లో జరిగినటువంటి పండుగల గురించి గత 3 సంవత్సరాల పండుగలు జరిగినాయి. ఏ విషయాల్లో అయినా మేము ప్రతి దానికి యాక్టివ్గా ఉండి పనిచేసినాం. ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు మేము ఏం చేస్తాం, ఏం పని చేస్తాం, ఎలా ఉంటాం అందరూ తెలుసు. దాన్ని గుర్తుపెట్టుకొని మాకు అఖండ మెజార్టీ గెలిపించి అఖండ మెజార్టీతో మమ్మల్ని గెలిపారని మా అందరి ప్రార్థన. ఉంగరం గుర్తు మా సర్పంచ్ అభ్యర్థి. మా వార్డు సభ్యులందరి వివిధ గుర్తులు ఉన్నాయి. వారి గుర్తుల మీద ముద్ర వేసి మమ్మల్ని అఖండంగా విజయం చేయాలని మా గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నాం. నేను 3వ వార్డు నెంబర్గా పోటీ చేస్తున్నాను. చందేపల్లి గ్రామంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాలుగా పరిపాలన కుంటుపడింది. ఈ 7 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలో సర్పంచ్ లేకపోవడం వల్ల చాలా కుంటుపడింది. కాబట్టి మనం ఇప్పుడు మన చందేపల్లి గ్రామానికి విద్యావంతుడైనటువంటి కార్యాల నరసింహులు గారిని సర్పంచ్గా ఎన్నుకొని, అలాగే మేము కూడా అంత విద్యావంతులం, మంచి నైపుణ్యం గల వార్డు నెంబర్లు ఉన్నాం. మా అందరినీ కూడా మీరు గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.